నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయి, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం నియమ నిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిపై పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తాం, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలి. కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనలను ప్రజలంతా గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. నీ బతుకే అబద్దాల బతుకు, ఖబర్దార్ జగన్ రెడ్డి అని ఆయన హెచ్చరించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొట్టేల తలను నరికినట్లు ఎవరి తలను నరుకుతావు? ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొడుతూ ఇలా మాట్లాడతావా? రౌడీలు గంజాయి బ్యాచ్ను వెనకేసుకొస్తావా? వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను హింసించావు. 5 ఏళ్లు నియంత్రంలా పాలించావు. నేడు మళ్లీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా? పల్నాడు జిల్లా పర్యటనలో 2 మృతి చెందితే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదెందుకు? ఇకరైనా జగన్ కపట నాటకాలను కడిపెట్టారని ధ్వజమెత్తారు. చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ అర్జెంట్ గా అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మూకలు ఎంటేసుకుని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. నేను వస్తాను, అందరి తల తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి, నీ గ్యాంగులు, నీ ముఠాదారులు, నీ గంజాయి బ్యాట్లు, రౌడీ మూకలు చేసే అన్ని కూడా ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తావు. రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? చంపేయటం, నరికించటం, అమాయకులంతా బలి చేయటం, మైనింగ్ దోపిడీ చేయటం రాజారెడ్డి రాజ్యాంగం. అదే నువ్వు కొనసాగిస్తున్నావు. రప్పా రప్పా నరుకుతాం అనే వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్ సమర్థించడం దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, రెచ్చగొట్టే హింసాత్మక వ్యాఖ్యలు సరికాదన్నారు. నరుకుతాం, చంపుతాం, దుస్తులు ఊడదీస్తాం అని అనడమేంటని షర్మిల నిలదీశారు. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల పర్యటనను అడ్డుకునేందుకే ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. వైఎస్ జగన్ రెంటపాల పర్యటనపై విడుదల రజని మాట్లాడారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పోలీసులతో కలిసి కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైసీపీ శ్రేణుల్ని అడుగడుగున పోలీసులు అడ్డగించినా ఎవరూ భయపడలేదన్నారు. సత్తెనపల్లి పర్యటనలో వైఎస్ జగన్ కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మరణించడాన్ని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసమని ప్రజలే చెబుతున్నారు. వైఎస్ జగన్ కు ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్ కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన వెంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్
తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక, తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవడం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసులను డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్ గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసింది. ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రాం చేయాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి కనుక మీరు ఏమన్నా కార్లు కనుక ఏదైనా వెహికల్స్ కనుక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెంకి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డి, బాలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పార్టీ తరపున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ సింగయ్య వైసీపీ కార్యకర్త, వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతి చెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతిని కూడా కూటమి ప్రభుత్వ రాజకీయం చేయాలని చూసిందని విమర్శించారు. సహాయం చేయాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయల చెక్కుని మాకు ఇవ్వటం జరిగింది. మా ద్వారా పార్టీ తరపున మేమందరం వచ్చి వారి సతీమణికి ఆ 10 లక్షల రూపాయల చెక్కుని కూడా పార్టీ తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆమెకు అందించడం జరిగింది. సింగయ్య గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా గుంటూరు మీదుగా వెళుతున్నప్పుడు సింగయ్య గారు ఒక పంబ్లర్ పని చేసుకునే వ్యక్తి వారిని చూడాలనే ఉద్దేశంతో వెళ్ళడం, కారు ఆయన గుద్దటం, ఆయన ఆసుపత్రిలో మరణించడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఒక 2 బాబులు ఉన్నారు. వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 లక్షల రూపాయలు కూడా పంపించడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత పోలీసు వారు, తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక కుట్ర కూడా జరిగింది. నేను ఆసుపత్రి దగ్గరికి వెళ్లే ముందే మరి కిరణ్ గారు, అదేవిధంగా మన లోకల్ నాయకులు కోటేశ్వరరావు, జడ్పీటీసీ కోటేశ్వరరావు అక్కడ చేరారు. అప్పుడు ఏం రాంచుతున్నారంటే దానిలో కిరణ్ కుమార్ గారు రాత్రి వచ్చి వీళ్ళందరిని రమ్మని అడిగినట్టు, వీళ్ళందరినీ ఈయన తీసుకెళ్ళినట్టు, 30 మందిని తీసుకెళ్ళినట్టు రాంచే కార్యక్రమం చేశారు. రాసుకొచ్చి సింగయ్య గారి సతీమణిని సంతకం పెట్టమంటే ఆమెకి వీళ్ళందరూ అన్నారు, కోటేశ్వరరావును మన కిరణ్ గారు
చదువుకుని పెట్టండి అని చెప్తే చదివితే ఇలాంటి విషయం ఉంది. లేదంటే తప్పు, మేము అలా పెట్టము, జరిగిన విషయం ఇది, రాత్రి పని చేసుకుని ఇచ్చాడు, ఏందయ్యా రేపు సంగతి అని అడిగాను, పని ఉంటే పనికి వెళ్తాను, లేకపోతే జగనన్న వస్తున్నాడు. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైసీపీ తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవదేవుని ఆలయంలో సంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సంప్రదాయానికి తూట్లు పొడవడానికి ఓ ఉన్నత అధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదం అంటే బ్రహ్మదేవుని వాక్కు అన్నారు. వేద పారాయణదారుల మీద వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారు. వేదం ఎవరికి అర్థం కాదని ప్రచారం చేస్తున్నారు. వేదాలను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. కూటమి పాలనలో మన పూర్వీకులను అధికారులు అవమానిస్తున్నారని భూమన ధ్వజమెత్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు, నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం. ఇది మన దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్ష సంస్కృతిని విధ్వంసం చేయటానికి వేదం ఎవరికి అర్థమవుతుంది అనేటువంటి మాట ఓ అధికారి నోటి గుండా రావటం అంటే ఎంత బాధ కలిగించేటువంటి విషయమో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ మధ్యన తిరుమల తిరుపతి అధికారులు దాదాపు 13 పీఠాలకు, కొండ మీద ఉన్నటువంటి పీఠాలకు సంబంధించిన వాళ్ళు కట్టినటువంటి ఆశ్రమాలలో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళేదో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినారు అని వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ అధికారి తాకీదులు పంపించినాడు. ఎందుకు పీఠాధిపతుల మీదనే స్వారీ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆడ పువ్వులు వెలిగించేది ఏంటి, అక్కడ అన్నదానాలు చేయటం ఏంటి అన్నటువంటిది మీకెంత అహం. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు బ్రాడేపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 రూపాయల సహాయం తక్షణమే అందించాలన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలన్నారు. టిడ్కో గృహాలను సత్వరమే పూర్తి చేసి లబ్ధిదారులకు స్వాధీనం చేయాలన్నారు. గుంటూరు నగరంలో నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన ఫ్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నిర్ణీత సమయంలోనే గుంటూరు ఛానల్ పొడిగింపును పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నేతలు ఈమని అప్పారావు, కె నళినీకాంత్ పాల్గొన్నారు. ఏ రకమైనటువంటి కదలిక లేదు, ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు. మన గుంటూరు జిల్లాలో దాదాపు 1,00,000 మంది పైగా ఆ రకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇళ్ళు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. అట్లాంటివి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా దాదాపు గుంటూరు జిల్లాలో 50,000 మంది పైగా పట్టాలు ఇవ్వాల్సింది ఉంది. మంగళగిరి నియోజకవర్గం ఒక దాంట్లోనే 18,000 పైగా జనానికి పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఈ సంవత్సర కాలంలో 3,000 మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలినటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభించలేదు. గుంటూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలాంటి అభ్యంతరం లేనటువంటి ప్రభుత్వ భూముల మీద ఇళ్ళు వేసుకొని దశాబ్దాల తరబడి నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 7-8 సంవత్సరాల క్రితమే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే టిడ్కో గృహాలు ఇప్పటికి కూడా పూర్తిగానటువంటివి ఉన్నాయి. పేదలు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పూర్తయి అందుట్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అనేక సమస్యలు గురవుతూ ఉన్నారు. వాళ్ళ రేషన్ కార్డులు ఇటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రాంతంలో వాళ్ళకి రేషన్ పొందటానికి, అట్లాగే పెన్షను
పంపిణీకి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అందుకని వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లోనే వాళ్ళకి రేషన్ పంపిణీ అట్లాగే పెన్షను జిల్లా వ్యాప్తంగా ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ టిడ్కో గృహాలకి మంచినీటి సౌకర్యం, మురుగు సౌకర్యం, ఇటువంటివన్నీ పారిశుద్ధ్య సౌకర్యం ఇటువంటివన్నీ కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టిడ్కో గృహాలు లబ్ధిదారులకు సంబంధించినటువంటి రుణాలు పేదలు వీళ్ళంతా కూడా అట్లా ఇది తిరిగి బకాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ రుణాలు రద్దు చేయాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. రాజధాని సంబంధించినటువంటి అభివృద్ధి ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. దాదాపు 10 ఏళ్ల క్రితం రాజధాని రైతులు వాళ్ళ భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తాము 3 ఏళ్లలో అని చెప్పారు. ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళకి అభివృద్ధి చేసేవాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి పనిగా రైతులకి కేటాయించినటువంటి ప్లాట్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలి. రోడ్లు, నీరు, మురుగు, కరెంటు ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తే అవి వాళ్ళు రైతులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని కల్పించాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రగతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అభివృద్ధికి ఆదర్శంగా 28వ డివిజన్ నిలుపుతామన్నారు. సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో 1,34 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అలాగే నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షుడు తెల్లగోర్ల అప్పారావు, మదమంచి శ్రీనివాస్, మామిడి రామారావు, నల్లూరి శ్రీనివాస్, ఉండవల్లి సాంబశివరావు, రవి, పగడాల రాము, కన్నా, రఘు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 28వ డివిజన్ లో ఉన్నాము. అప్పారావు గారు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి ఈరోజు రామారావు గారు జనసేన నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, కొన్ని ఏరియాల్లో మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అనేక సార్లు. అయితే అనేక అంశాల మీద దృష్టి పెట్టి అన్ని సమస్యల్ని కూడా 1 by 1 పరిష్కరిస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు కూడా ఒక 3 వర్కులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైన్స్, రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,34 లక్షల రూపాయల వర్క్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అత్యంత త్వరితగతిన ఒక 1 రోజుల్లోనే ఈ వర్క్స్ కూడా అందరికీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ కూడా మనకి మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా 1-2 మిగిలి ఉన్న వర్క్స్ ఈ డివిజన్లో అవి కూడా త్వరిత కాలంలో పూర్తి చేసుకుంటాము. కొన్ని పార్క్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సింది ఉంది. అవి కూడా మనకి ఎంపీ ల్యాడ్స్లో అయినా సరే, నిధులతో అయినా సరే, లేదంటే జిఎంసీ వారి దగ్గర నుంచి కూడా సరే తీసుకొచ్చి ఆ వర్క్స్ కూడా పూర్తి చేసి కంప్లీట్గా ఈ డివిజన్ మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మేయర్ గారు మా యొక్క ప్రోద్బలంతో అన్ని వర్క్స్ పూర్తి చేసుకొని మంచి డివిజన్గా ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. గత వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వ రాకతో గుంటూరు అభివృద్ధి పనులు తీస్తుందన్నారు. స్థానిక 28వ డివిజన్లో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజాభిప్రాయం మేరకు 28వ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, మేడం గారు గత ఎలక్షన్లో 2024లో క్యాన్వాస్కి వచ్చిన టైంలో ఈ యొక్క నగరంలో ఈ 28వ డివిజన్లో ఎక్కడెక్కడ గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేకుండా కుంటుపడిందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చిన సంవత్సరం కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అట్లాగే ఈ యొక్క డివిజన్లో కూడా ఈ రోజున 1,25 లక్షలకు విలువైన డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ, పైప్ లైన్ కానీ వేయడం జరుగుతుంది. అంతకుముందు కూడా టెండర్లు పిలిచారు, వాళ్ళు ఎవరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. వేసిన టెండర్లు అట్లాగే ఉన్నాయి, అభివృద్ధి మాత్రం జరగలేదు. తప్పకుండా వచ్చే 60 రోజుల్లో ఇవాళ ఏమైతే శంకుస్థాపన జరిగిందో అవన్నీ కూడా 60 రోజుల్లో కంప్లీట్ చేసి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మేడం గారు. అట్లాగే కార్పొరేషన్ సిబ్బంది, కమిషనర్ గారు, ఈ డివిజన్ అధ్యక్షుడు ఏపీ యాదవ్ గారు, సీనియర్ తెలుగుదేశం కూటమి నాయకులు, అట్లాగే డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు,
వివిధ అందరూ కలిసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ అభివృద్ధే, విద్వేషాలు ద్వేషాలు వద్దు. ఇక్కడ ఇప్పుడు చెప్పారు అక్కడ పలకనూరు నుంచి డ్రైన్ వస్తే ఇమీడియట్గా సీతం కాలనీ మునిగిపోద్దండి, ఇమీడియట్గా చూడమన్నారు. మేడం గారు ఇమీడియట్గా దానికి ప్రపోజల్ పెడుతున్నారు ఇవ్వాలి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏమేమి బ్రిడ్జెస్ కావాలి, కలవట్లు కావాలి అని కూడా చేస్తారు. ఇందాక నేను రాగానే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారిని కలవండి, మేడం గారు ప్రపోజల్ చేస్తారు. లోకల్ సమస్యల మీద చాలామంది స్పందిస్తుంటారు మేడం గారి దగ్గరికి వచ్చి. మీరందరూ ఏమైతే కోరుకుంటారో దాన్ని కూడా ఇమీడియట్గా 500 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ ల్యాండ్లో ఎన్జిఓ కాలనీలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, మీకు కావాల్సిన సచివాలయాలు కానివ్వండి, ఏం కావాలన్నా మీ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే దాన్ని తక్షణం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ గుంటూరు నగర శివారు ప్రాంతం ఇది. ఈ శివారు ప్రాంతం తప్పనిసరిగా ఇక్కడ ఎటువంటి మురుగువాడలు ఉన్నా కానీ, డ్రైన్లు కానీ, శానిటేషన్ విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నగరపాలక సంస్థ కమిషనర్ గారు, నేను, వివిధ 3-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వాలీ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ వృత్తి తక్షణమే అమలు కావాలన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు యువతకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వాలీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను, భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను. యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర, యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర. పోరాడతాం పోరాడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగాంధ్ర కావాలని అడుగుతా ఉంటే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యోగాంధ్రకి ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో రానప్పుడు మేము అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం ఈ యొక్క యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ప్రతి యోగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి జనవరి నెలలో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. లేని పక్షంలో మీరు నా యొక్క కాలర్ పెట్టుకొని ప్రశ్నించమన్నారు లోకేష్ గారు. మరి జనవరి అయిపోయింది, నేడు జూన్ గడుస్తా ఉన్నది. ఎక్కడ ఉద్యోగాలను మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మాత్రం ఉద్యోగాల పేరుతో మీ ఉద్యోగాలు మంత్రి ఉద్యోగం భర్తీ చేసుకున్నారు తప్పించి నిరుద్యోగులకు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు, మెగా డిఎస్సి విడుదల చేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. ఆ ఉద్యోగాలు ఊసెత్తలేదు. లేకపోతే మేము 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి సంవత్సరం కాలం దాటిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం నిరుద్యోగులు కాకుండా మీరు అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు పొందారు తప్పించి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన లేదు. అదేమిటంటే అమ్మఒడి ఇచ్చాము, ఈ యొక్క రాష్ట్రంలో మేము యథేచ్ఛగా తిరగొచ్చని అనుకుంటా ఉన్నారు. కబద్దార్ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సూపర్ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు అమలు చేయాల్సిందే. నిరుద్యోగ యువతకి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే. అదే విధంగా మరోవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు షీజ్ ద షిప్ షీజ్ ద ఫైర్ అని చెప్తా ఉంటారు. మీ కళ్ళు కనబడడం లేదా? కుప్పంలో మహిళను చెట్టు కట్టేసి నానా చిత్రహింసలు పడితే దాని గురించి మాట్లాడు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని విమర్శించాలని ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఇది దేశంలో అప్రయాణిక చర్య అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు నీ యొక్క పిఠాపురంలో దళితులను బహిష్కరిస్తే నోరు మెదపరు. అదేవిధంగా కుప్పంలో మహిళను చిత్రహింసలు పెడితే నోరు మెదపరు. ఇంకా దేని మీద మాట్లాడతారు మీరు? హిందీ ఎందుకు మాట్లాడరని ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నిస్తానని చెప్పారు. మాకు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు లోకేష్ గారు ఇస్తామన్నారు. ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు, మీరే కూటమిలో డిప్యూటీ సీఎం ఉన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క కూటమి నాయకులని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము.
గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని అన్నపూర్ణ ది రాయల్ హోటల్లో భీమా జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ షోకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భీమా జ్యువెలరీ గుంటూరు నగరంలో తమ జ్యువెలరీ ఎగ్జిబిషన్ షోను ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. అత్యాధునిక డిజైన్లతో కూడిన అత్యధిక వెరైటీ ఆభరణాలు ఈ జ్యువెలరీ షోలో అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర మరియు పరిసర ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భీమా జ్యువెలరీ షో ఆపరేషన్ హెడ్ మంజేష్, మేనేజర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన గుంటూరులో అన్నపూర్ణ డి రాయల్లో భీమా జ్యువెలర్స్ వారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి భీమా జ్యువెలర్స్ అంటేనే మనందరికీ తెలుసు, చాలా ప్రాచీనమైంది, ఒక 100 సంవత్సరాల లెగసీ ఉన్న ఒక షోరూమ్ ఇది. మరి 1925లోనే ఈ యొక్క భీమా జ్యువెలర్స్ కేరళ ప్రెసిడెన్సీలో స్టార్ట్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా యావత్ భారతదేశము అదేవిధంగా యూఏఈతో కలిపి పాన్ ఇండియా షోరూమ్గా ఈరోజు విరాసిల్లుతూ ఉంది. ఎందరో కస్టమర్ యొక్క ఆదరాభిమానాన్ని చొరగొంటూ ఇప్పటికీ ట్రస్ట్ వర్తీగా ముందుకు సాగుతున్న భీమా జ్యువెలర్స్ ఈరోజు మన గుంటూరులో కూడా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో గుంటూరులో కూడా వారి షోరూమ్ని ఓపెన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి గుంటూరు ప్రజలందరూ కూడా ఆభరణాలకి వస్త్రాలకి ఎప్పుడు ఆదరాభిమానాలు కనబరుస్తూనే ఉంటారు. కాంటెంపరీ స్టైల్స్ అన్నీ కూడా గుంటూరు ప్రజలు చాలా ముందే ఆకట్టుకుని వాళ్ళు హక్కును చేర్చుకునే ప్రజలందరూ కూడా మనకి కృష్ణా గుంటూరు జిల్లాలో ఆడవారందరూ కనపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి మంచి ఆదరణ లభిస్తుంది. గుంటూరు ప్రాంతానికి కనుక విచ్చేస్తే ఇప్పటికే భీమవరం, విజయవాడలో వాళ్ళు షోరూమ్స్ని పెట్టి ప్రజలందరి యొక్క ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే క్రమంలో గుంటూరులో కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్కి విచ్చేసి వారి డిజైన్స్ని, వారి యొక్క పనితీరుని చూసి ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మంజూష్ గారు దీనికి వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఈ షోరూమ్స్ కానివ్వండి నిర్వహణ జరుగుతూ ఉంది అని తెలియపరిచారు. వారందరికీ భీమా జ్యువెలర్స్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, గుంటూరుకు విచ్చేసినందుకు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ, ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యులుగా చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.